భారత జోడో యాత్రకు మద్దతుగా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో విద్యార్థుల సంతకాల సేకరణ చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వివిధ కళాశాలలు నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. యాత్ర జరిగేది భారతదేశ ప్రజలు, విద్యార్థులు, యువత, రైతుల భవిష్యత్తు బాగుపడటం కోసమని ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి తోట కపిల్ అన్నారు. ఇక దేశ ప్రజలంతా ఏకమవ్వాలని, వారి జీవితాలు బాగుపడాలని అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం స్కాలర్షిప్లు, ఫెలోషిప్స్ విడుదల చేయాలని అన్నారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. ఇక పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉంటున్న వసతి గృహాలు, క్యాంటీన్స్ పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రైవేటుపరం చేయడం ఆపాలని, పెరిగిన ఫీజులు తగ్గించి అందరికీ విద్యను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు వెంకటప్ప, కళాశాల ప్రెసిడెంట్ సచిన్, విశాల్ రెడ్డి, ఇక అనుముల సాయి తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని రోజుల క్రితమే భారత్ జోడో జైత్రయాత్ర తెలంగాణ మీదుగా వెళ్ళడం జరిగింది. రాహుల్ గాంధీ గారు తెలంగాణ మీదుగా వెళ్ళిన సమయంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం పైన, ఈ సమస్య పైన లేవనెత్తిన అంశమే ఈ తెలంగాణలో ఫీజు రింబర్స్మెంట్లు కానివ్వండి, స్కాలర్షిప్లు కానివ్వండి, అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా వహించిన గురుకుల సంస్థలు కానివ్వండి, వీటిపై కూడా పెద్ద ఎత్తున తన గళం వినిపించడం జరిగింది.